హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మూడో రోజు ఖజానా పంపిణీ కొనసాగుతుంది. ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనం చేసుకుని ప్రసాదంగా ఖజానాను తీసుకెళ్తున్నారు. నగర నలుమూలల నుంచి, జిల్లాల నుంచి వచ్చిన భక్తులకు 6 లక్షలకు పైగా వెండి నాణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు ఆలయ నిర్వాహకులు. భక్తులు ఎంతమంది వచ్చినా ఖజానా పంపిణీ చేస్తామంటున్న ఆలయ నిర్వాహకులు సూర్యప్రకాష్తో కల్పన ఫేస్ టు ఫేస్. దీపావళి పండుగ సందర్భంగా ఓల్డ్ సిటీలోని భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో నాణాల పంపిణీ అనేది కొనసాగుతుంది. దాదాపు గత 3-4 రోజుల నుంచి కొనసాగుతున్న నాణాల పంపిణీ కోసం అయితే లక్షలాది మంది అయితే జనాలు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. దీంతో భాగ్యలక్ష్మి మొత్తం కూడా మనం చూసుకోవచ్చు, దాదాపు సందడిగా మారిందని చెప్పుకోవచ్చు పరిసర ప్రాంతాలు. మరి ఇప్పటి వరకు దాదాపు ఎంతమంది వచ్చారు, దాంతోపాటు నాణాల పంపిణీ ఏ విధంగా కొనసాగుతుందో తెలుసుకుందాం. మరి మనతో పాటు ఆలయంకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు, సూర్యప్రకాష్ గారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఏ విధంగా ఉంది, దాదాపు ఎంతమంది వచ్చారో తెలుసుకుందాం. అన్న, ప్రతిసారి దివాళీ పండుగ అంటే భాగ్యలక్ష్మి టెంపుల్ అనే విధంగా కూడా కొనసాగుతుంది. లక్షలాది మంది వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అమ్మవారి ఖజానా పంపిణీ కోసం ఎస్పెషల్లీ వస్తూ ఉంటారు సుదూర ప్రాంతాల నుంచి. ఇక ఈ సంవత్సరం ఏ విధంగా కొనసాగుతుందన్న? మీరు చూడొచ్చండి, ప్రతి సంవత్సరం జరిగే దీపావళి పండుగ ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుగుతుంది. అమ్మవారి ఆశీస్సులతో అందరికీ వచ్చిన వాళ్ళ భక్తులందరికీ కూడా అమ్మవారి దగ్గర నుంచి పాదాల నుంచి ఒక కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 3 రోజుల నుంచి దీపావళి రోజు మొదలైతే ఇవాళకి 4 రోజులు ఇది కంటిన్యూగా కొనసాగుతుంది. గుడి 4 రోజుల నుంచి కంటిన్యూగా తెరిచే ఉంది అమ్మవారికి. ఇంకొకటి, ఎవరికి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి కూడా చూసుకుంటున్నాం. ఎవరైతే క్యూలో రాగలుగుతున్నారో వాళ్ళకి కూడా కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే పిల్లలు కానివ్వండి, పెద్దోళ్ళు కానివ్వండి, క్యూలో రాకపోతే వాళ్ళకు ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంది, అక్కడ నుంచి కూడా వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా అమ్మవారు దర్శించుకొని కాయిన్ ఇవ్వడం వాళ్ళకు కూడా జరుగుతుందండి. ఓకే అన్న, ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యూ లైన్స్కి సంబంధించి దాదాపు ఎక్కడి నుంచి మొదలయ్యాయి? మొదటి రోజు అంటే దివాళీ పండుగ రోజు సాయంత్రం మొదలైన పంపిణీ కార్యక్రమంకి సంబంధించి మొదటి రోజు నుంచి కావచ్చు రద్దీ ఏ విధంగా కొనసాగుతుంది? డైలీ ఇట్లే ఉంటుందా ఇక్కడ? 20 తేదీన సాయంత్రం 7 గంటలకు అమ్మవారి ఆరతి అయిన తర్వాత మొదలైన ఈ ఖజానా కార్యక్రమం ఇవాళకి 4 రోజులు కంటిన్యూగా కొనసాగుతుంది. వితౌట్ ఎనీ బ్రేక్ కంటిన్యూగా నడుస్తుందండి. గుడి నుంచి మొదలైన క్యూ గుల్జార్ హౌస్, పత్తర్గట్టి, మదీనా, కాళికామన్ మొత్తం మీరు సరౌండింగ్లో ఎంత క్యూ ఉందో మీరు చూడొచ్చండి. కంటిన్యూగా అది కొనసాగుతుంది. అందరికీ కూడా అమ్మవారి ఖజానా ఇవ్వడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ దగ్గరగా 5 to 6 lakhs వరకు జనాలు రాగలుగుతారని మాకు తెలుసు. కానీ ఈ సంవత్సరం ఇంకా ఆ జనము రావడం పెరిగే అవకాశం ఉందని అది ఆలోచించి దగ్గర ఒక 7 lakhs వరకు కాయిన్స్ చేయించడం జరిగింది. కానీ మాకు అది కూడా ఇప్పుడు తక్కువ పడతాయేమో అని భావిస్తున్నాము. అయినా కూడా ఒకవేళ అట్లా పరిస్థితి వచ్చినా కూడా ఎంబడే అమ్మవారి కాయిన్స్ రెడీ చేయించి అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఓకే అన్న, సో దాదాపు దివాళీ సాయంత్రం మొదలైన పంపిణీ ఇప్పటికీ కొనసాగుతుంది కదా, సో ఎప్పటి వరకు ఈ పంపిణీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది? ఇంకా ఇవాళ యాక్చువల్లీ ధనత్రయోదశి నుంచి మొదలైన ఈ దీపావళి కార్యక్రమం ఇవాళ భాయిదూజ్ వరకు ఉంటుందండి ప్రతి సంవత్సరము. అయితే దీపావళి రోజున 20 తేదీన మొదలైన ఖజానా పంపిణీ కార్యక్రమం ఇవాళ నైట్ వరకు ఉంటుంది. ఇది ఇవాళ కాకుండా ఇంకా దగ్గర ఒక వారం రోజుల వరకు ఇలాగే ఉంటుందండి. ఓకే అన్న, సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే భాగ్యలక్ష్మి టెంపుల్ అనగానే చాలా మందికి సెంటిమెంట్ ఉంటుంది. ఎందుకంటే దివాళీ పండుగ అంటేనే లక్ష్మీ కటాక్షం కోసం లక్ష్మీ మాతకు సంబంధించి పూజలు కావచ్చు, వ్రతాలు చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి భాగ్యలక్ష్మి సంబంధించి కావచ్చు, వచ్చే జనాలకు కావచ్చు, ఎట్లాంటి సెంటిమెంట్స్ ఉంటాయి ఖజానా పంపిణీకి సంబంధించి కావచ్చు? ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ జనాలు ఇప్పటి నుంచి తరతరాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి రావడం జరుగుతుంది. అలాగే అమ్మవారి దగ్గర మొక్కుకొని అమ్మవారి ఖజానా ఏదైతే తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ ఇంట్లో కానివ్వండి, ఆఫీసులలో కానివ్వండి, పెద్దోళ్ళు పిల్లలు అందరూ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే మాకు మంచి జరుగుతుందని ఆ నమ్మకం నిజంగా కూడా పూర్తవుతుంది. ఆ నమ్మకంతో ఇంత లక్షలాది మంది రావడం జరుగుతుందండి. ఓకే అన్న, ముఖ్యంగా చార్మినార్ ఓల్డ్ సిటీ ప్రాంతం అంటేనే కాస్త సెన్సిటివ్ ఏరియాగా కూడా మనం చెప్తూ ఉంటాము. సో ఈ సంవత్సరం కావచ్చు దాదాపు పోలీస్ బందోబస్తు కావచ్చు, వాళ్ళ నుంచి సపోర్ట్ కావచ్చు, మీ తరపు నుంచి కావచ్చు, ఏ విధంగా ఉందండి ఇక్కడ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కానివ్వండి, అలాగే GHMC డిపార్ట్మెంట్ కానివ్వండి, హెల్త్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానివ్వండి, వీళ్ళందరితోటి కలిసి టెంపుల్ సభ్యులు మేము కూడా అందరితోటి కలిసి అందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా దగ్గరుండి చూసుకుంటున్నామండి. ఇక ఎంతమంది వచ్చినా కూడా కాయిన్ డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా కాయిన్స్ అందించే విధంగా ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఆలయ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. ఇవి భాగ్యలక్ష్మి టెంపుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.